కడప జిల్లా పౌర్మామిల్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానంలో ఎంపీటీసీ కల్వకూరు రమణ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 75 టెంకాయలు కొట్టి పూజలు నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. భారీ కేక్ను కట్ చేసి కార్యకర్తలకు అభిమానులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా కల్వకూరు రమణ, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చెర్కూరి చంద్రాయుడు, నడిపి వెంకట సుబ్బయ్య, కృష్ణారెడ్డి, కల్లూరి కృష్ణారెడ్డి, చిన్న వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అష్టైశ్వర్యాలతో ఆయురాగ్యాలతో ఉండాలని, సుభిక్షంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండి ప్రత్యేక పూజలు నిర్మించామన్నారు. 75 వసంతాలు నిండిన మట్టికి యుగొడవల్లి రాష్ట్ర ప్రజలు బాగోగులను మనసిస్తూ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతున్న చంద్రబాబు నాయుడు మరింత ఉత్సాహంగా ప్రజలకు సేవలు అందించాలని ప్రత్యేక పూజలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, కరీముల్లా, అన్వర్, పాపయ్య, నాయబ్, కేశవ, కిరణ్, మురళి, నాగేంద్ర, కాజా, శ్యామ్, కన్నా తదితరులు పాల్గొన్నారు. కొంచెం ఎనికి బండి అందరూ వస్తారు, ఎనికి రండి, అందరూ వస్తారు. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై సీఎం, జై సీఎం. సైడ్ ఉందన్న, సైడ్ పెట్టుకోండి. పెద్ద ఒక సైడ్కి వచ్చేస్తా. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పూర్వమిల్లలోని బద్దెల నియోజకవర్గం పూర్వాల మండలం పూర్వమిల్లలోని స్థానిక వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఆయన 75వ జన్మదినం సందర్భంగా 75 టెంకాయలు కొట్టి ఆయనకు ఆయుర ఆరోగ్యాలు, అదేవిధంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి పూజలు నిర్వహించి తదనంతరం చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి అదేవిధంగా కేక్ కట్ చేయడం జరిగింది. ఆయన ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఎలాగైతే పయనింపజేస్తున్నారో
అంతకు రెట్టింపు అభివృద్ధి పథంలో పయనింప చేయాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకొని ఆ దేవుని ఆశీస్సులు ఆయన చంద్రబాబు నాయుడు గారికి అందియాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి ఈ కేక్ కటింగ్ ప్రోగ్రాంకి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పెద్దలకు, అదేవిధంగా విద్యార్థి సంఘాల నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.